గైస్ అవర్ మాస్టర్ చెఫ్ ఇస్ హియర్. ఈ వాటర్ సీ వాటర్ లాగా ఉండాలి. అండ్ ఇది వచ్చేసి కోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. లుక్ అలా ఆయిల్ పైన వచ్చిందంటే ఇట్స్ రెడీ అన్నట్టు. అలాగే అన్ని గుడ్లు వేసుకుని కమాన్ మమ్మీ యూ కెన్ డూ ఇట్. అవర్ బిర్యానీ ఎగ్ బిర్యానీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీనా. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ టుకు అంటున్న ఎగ్స్ని ఇగ్నోర్ చేయండి. బట్ టుడేస్ వ్లాగ్ నేను మీ అందరికీ సూపర్ ఈజీ సూపర్ యమ్మీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. మా అమ్మ చేసే దాంట్లో బెస్ట్ అనమాట. సో కమాన్ ఐల్ షో యూ. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ ఎగ్స్ ఆబ్వియస్లీ. సో ఇక్కడ మా మమ్మీ అయితే మనిషికి 2 eggs తీసుకునింది అండ్ దెన్ షీ లెట్ ఇట్ బాయిల్. అండ్ అలాగే బాస్మతి రైస్ని వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇది నేనే కడిగా. సో దిస్ ఈస్ ద ప్రెప్ షీస్ డన్. అంతే, ఇంకేం చేయలేదు. జస్ట్ 2 minutes, ఒక 5 minutes బ్యాక్ స్టార్ట్ చేసినాం అండ్ దెన్ షీ డిసైడెడ్. అండ్ మమ్మీ అక్కడ చూసినారా రెడీ అవుతుంది. ఎందుకంటే వంట కూడా మా అమ్మ పూజ లెక్క చేస్తుంది. నాకు వచ్చు, కానీ నువ్వు చేస్తే చాలా బాగుంటుంది. గైస్ అవర్ మాస్టర్ చెఫ్ ఇస్ హియర్. యాక్చువల్లీ మా మమ్మీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతుంది గైస్. వాట్ యూ థింక్? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు పెడుతుందో తెలీదు, బట్ ఎప్పుడు పెడతావుమా? టెల్ మీ వెన్ యూ కీప్ యూట్యూబ్ ఛానల్. ఇంతమంది అడుగుతున్నారు అక్కడ ఏమని యూట్యూబ్ ఛానల్ పెట్టవా మీ మమ్మీ? నన్ను ఎవరు అడగలేదు, అడిగితే పెడతాను. నన్ను అడిగినారమ్మా. ఈ వీడియోలో మీకు ఒకవేళ మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ కావాలంటే కమెంట్ చేయండి. ఎన్ని కమెంట్స్ వస్తే పెడతావు? కామెంట్స్ అని చెప్పాడు, నాకు నచ్చాలి. నేను నన్ను ఎవరు అడగలేదు. నాకు రిక్వైర్మెంట్ ఉంటే చేస్తా ఖచ్చితంగా. ఎవరికి లేదు కదా, మరి నీకు కూడా లేదు కదా. గైస్ కమెంట్ చేయండి ప్లీజ్. మా మమ్మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేపిస్తాను 100%. వెల్ ఎనీవే, ఇప్పుడు ఎర్రగడ్డలు వస్తుంది. కట్ చేసేదా ఓకే గైస్. సో ఇప్పుడు దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చిన్నప్పుడు ఇట్లా ఫుడ్ షోస్. నాకు ఇప్పుడు పని చేస్తావా లేకపోతే నేను వద్దు నేను చెప్తా, ప్లీజ్ వెయిట్. సో వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా అల్లం. నేను చెప్తాను. ఓకే చెప్పు. అల్లం, నువ్వు గట్టిగా చెప్తాను, ఇంపిది వాళ్ళకి. వెల్లుల్లి, తెల్లగడ్డ, అది వెల్లుల్లి కాదు. వెల్లుల్లి అంటాను. మళ్ళీ కొంచెం పచ్చిమిరపకాయలు. ఎన్ని చెప్పలేదు బట్ అంతే. కొంచెం పుదీనా, అండ్ దెన్ ఇక్కడ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. ముందుగా మిక్సీలో వేసి పక్కన పెట్టుకో. మళ్ళీ ఏం వెతుకుతున్నా? ఇప్పుడు మనము బిర్యానీ వాటర్లో ఏమేమి వేసుకోవాలో దాని ఇంగ్రీడియంట్స్ కూడా మా అమ్మ చూపిస్తుంది. నువ్వన్నీ తొందరపడి వేసేస్తాను అమ్మ. నా యాలక్కాయి, ఓకే వెయిట్ షాజీరా, మన ఇంట్లో ఏమేమి ఉంటే హోల్ గరం మసాలా వేసుకోవచ్చు. సరే, షాజీరా, ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్, ఇది వచ్చేసి స్టార్, అండ్ దెన్ ఇక్కడ సినమిన్ స్టిక్ ఉంది, ఇలాచీ ఉంది, ఇంకా క్లవ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము ఈ వాటర్లో వేసేయాలి ఇట్లా. అండ్ దెన్ ఇట్లా హార్ట్ షేప్లో బిర్యానీ ఆకులు వేసుకోవాలన్నమాట. అట్లా 2 hearts లెక్క. ఎందుకని? నువ్వే కదా ఏమన్నావు? 2 చాలు. 2 నేను దాంట్లో కోసం ఎత్తిపెట్టాను. ఓ దీంట్లో వేసాం కదా. సారీ గైస్, బిర్యానీ ఆకులు 2 వేసుకుంటే చాలు. నాలాగా 4 వేయద్దండి ప్లీజ్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 spoon వేసుకోవాలా అని అట్లా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. నా బిర్యానీ తయారయ్యే వాటర్. సాల్ట్ ఎక్కడుంది? ఇదెంత వేసుకోవాలి తెలిసిన? ఈ వాటర్ సీ వాటర్ లాగా ఉండాలి. అంత మీకు ఎంత పడితే అంత వేసుకోండి. ఏంటి నాకు అర్థం కాల. సీ వాటర్ టేస్ట్ చేస్తే సీ వాటర్ లాగా ఉండాలి. అంత సముద్రానికి పోయి ఒకసారి టేస్ట్ చేసి వచ్చి మళ్ళీ బిర్యానీ వండుని తినాలి. సీ వాటర్ టేస్ట్ చిన్న బిర్యానీ తినకూడదు అసలు. ఎందుకు? ఇంకేం చెప్పాలి నేను? పాపం వాళ్ళు ఎక్కడో ఉంటారు, సీ వాటర్ టేస్ట్ చేయరు. అట్లాంటి వాళ్ళు బిర్యానీ ఎట్లా తినకపోతే ఎట్లా? వాట్ ఈస్ దిస్ మమ్మీ? కనుక్కోవాలా సీ వాటర్ అలా ఉంటుందని చెప్పిన. నువ్వు ఇన్ని డౌట్లు అడిగితే నేనేం చెప్పాలి నీకు? క్లారిఫై చేయాలా? ఒక షెఫ్ అవ్వాలంటే అది బేసిక్ రూల్స్ అనమాట. అట్లా వండుకొని తింటే చాలు అనుకుని ఫీల్ అయ్యారు. కానీ ఇంకేం చేయాలా? అంతేనా? నెక్స్ట్ గైస్, ఇది వచ్చేసి ఇంతకు ముందు పెట్టుకున్నాం కదా మనం, కొత్తిమీర పుదీనా అవన్నీ పేస్ట్ చేసింది. అండ్ నా ఇప్పుడు వచ్చేసి 2 tomatoes. అవి బిగ్ టమాటోస్ 1/2 kilo ఉంటాయి టమాటోస్ మొత్తం. 2 big tomatoes. చిన్నవి అయితే ఒక 4-5 తీసుకోండి, మీకు ఎంత అంటే క్వాంటిటీ బట్టి. టెల్ మీ మమ్మీ. అంతే, నువ్వేం చెప్తే అదేనా? నువ్వు చెప్పు. ధైర్యంగా వండుకొని తినాలంటే ఇట్లా టమాటోస్ అన్ని నీట్గా కట్ చేసుకుని వీ హ్యావ్ టు బ్లెండ్ ప్యూరీ చేసి. మమ్మీ గురించి మీకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఒకవేళ మీరు మా మమ్మీ ముందు వంట చేస్తున్నారు అండ్ బై మిస్టేక్ మీ తలరాత బాలేకుండా కడక్కుండా టమాటో కట్ చేయడం మా మమ్మీ చూసిందంటే ఏం చేస్తుంది? నేను చెప్పలేను. మా మమ్మీ కడక్కుండా గిన్నె బౌల్ ప్లేట్ ఏం తీసుకున్నా చిరాకు వస్తుంది, ఒక సైకోడ్ వస్తుంది. అండ్ నా అట్లా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనా?
ఇది పెరుగు లేకుండా చేసే బిర్యానీకి టమోటాలు వేసుకోవచ్చు. మనకు టమోటాలు వద్దనుకుంటే ఎందుకు పెరుగేయలేదు నువ్వు? ఒక బౌల్ పెరుగు వేసుకోవచ్చు. ఎందుకు పుల్లగా ఎగ్ బిర్యానీకి కొంచెం పులుపు ఉంటే బాగుంటుందని టమోటాలు వేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎట్టగానే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను పెరుగేసి చేసేది మా మమ్మీని అడిగి చేపిస్తాను. బట్ ఈరోజు పెరుగు లేకుండా చేస్తున్నా. బిర్యానీలో పెరుగు వేస్తామని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. బట్ అండ్ నాకు ఇచ్చిన డ్యూటీ ఇస్ ఎగ్స్ అన్నిటిని ఒల్చాలా. క్విక్గా ఎగ్స్ అన్నిటిని ఒల్చేస్తాను నేను. ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా. అది కూడా చూపించేది. అండ్ ఆల్సో 3 బిగ్ ఆనియన్స్ తీసుకుని ఇట్లా స్లైస్ చేసుకోవాలి గైస్. కనిపిస్తుంది సైజ్. వీటితో మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటామంట. నైస్ నైస్. ఇన్ని కట్ చేయాలా? మనము ఏం వండుతున్నాం చెప్పు ఫస్ట్. ఎగ్ దమ్ బిర్యానీ సన్నగా. మరీ లావు కట్ చేస్తే అని కాదు, ఫ్రైడ్ అవ్వేది కష్టం కదా, టైం పట్టే. అయితే బిరిగా అయిపోతాయి. బిరిబిరిగా అయిపోతాయా? బిరిబిరిగా లేదు, బిరిబిరిగా అవుతాయి. అవి బిన్నే అవ్వవు, బిరిబిరిగా అయిపోతాయి. మా బిరిబిరిగా అయిపోతాయి. ఎగ్స్ ఒల్చగలవా, ఎగ్స్ ఒల్చగలవా. ఆడ గులాబ్ జామ్ తినలోనే మర్చిపోయినా చేసేది. మీకు ఎట్లా ఇష్టం లేదు కదా గులాబ్ జామున్ అంతా? అంటే నాకు ఒక్కొక్కసారి వస్తాయి, నేను గ్రేవింగ్స్ వస్తాయి. రేపు కొనుక్కొస్తాను గులాబ్ జామున్. సో నేను చేసుకుంటా, బయటకు తిన్నాను. నేను ఏదో అది గోల్డ్ కూడా నేను అంతసేపు ఆలోచించింది. అంత వైట్ షుగర్ వేసుకుంటాను. నాకు అసలు ఏదో వాళ్ళు నీరసంగా వస్తాను, షుగర్ పడేస్తాను, చేసి నేను చచ్చుకుంటాను. గుడ్లు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సో 1 జాబ్ ఈజ్ డన్. నేను ఇప్పుడు మీకు మా అమ్మ దగ్గర ఉండే ఆయిల్స్ చూపిస్తా. ఆ మమ్మీ ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతుంది, నార్మల్ ఆయిల్స్ వాడు. అట్లా కొంచెము ఆర్గానిక్కే తింటుంది అట్లా. బట్ ఎనీవే ఆయిల్స్ చూడండి. ఫస్ట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ర్యాప్సీడ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ప్యూర్ జింజర్, ఇది సెసమీ ఆయిల్ కదా. అండ్ ఇది వచ్చేసి కోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఇవే అది ఇంకా ఉన్నాయి కింద స్టాక్, బట్ జస్ట్ ఇప్పటికి. ఇంకోటి కూడా ఉందా? ఇది వచ్చేసి అవకాడో ఆయిల్, ప్యూర్ అవకాడో ఆయిల్. ఎందుకో తెలియదు ఇన్ని ఆయిల్స్తో వంట చేస్తుంది మా మమ్మీ. ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతుంది. ఇంకొకటి కూడా ఉంది, వెయిట్. ఇది సలాడ్ ఆయిల్. ఇది సలాడ్ ఆయిలా? సలాడ్. ఒక సెకండ్, ఇక్కడ ఒక ఎక్స్ట్రా వర్జిన్, ఇది కుకింగ్ అంట. అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ సలాడ్. ఇది సలాడ్కి బాగుంటుంది. ఎవరి ఇంట్లో అయినా సలాడ్కి ఒక ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఒక ఆలివ్ ఆయిల్ ఉంటుందా? మా ఇంట్లో ఎవరిలో ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. కృష్ణ. మళ్ళీ డీప్ ఫ్రైస్కి ఏం వాడతావు? అప్పుడు కూడా కోల్డ్ ప్రెస్నా? కోల్డ్ ప్రెస్ అన్ని వాడలేం కదా, డీప్ ఫ్రై చేయకూడదు వాటితో, ఆలివ్ ఆయిల్తో. వీటితో చేసుకోవచ్చు డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రైకి ఓన్లీ శనగ నూనెతో చేసుకోవచ్చు. ఓన్లీ డీప్ ఫ్రైకి మా మమ్మీ ఇట్లా కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతుంది. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను ఆల్మోస్ట్. అవి నార్మల్. వేర్ ఇస్ ద సన్ఫ్లవర్ ఆయిల్ దేర్? ఓకే గైస్, దాని రెగ్యులర్ గా ఉండదు వాడడం, యూస్ చేయడం. వెల్ ఎనీవే మన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి, ఆనియన్స్ అన్ని కట్ అయిపోయింది, మన ప్యూరీస్ అన్ని రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు వంట తయారీ విధానం చూపి. ఆ ప్రకారం గుడ్లు ఒలిస్తే సరిపోదు. ఒక సెకండ్, వాటికి ఘాట్లు అందరూ పెడతారు నాయన, మళ్ళీ నువ్వేం చూపించేది ఇక్కడ? గుడ్లు ఘాట్లు ఎవరు పెడతారు మా? అంటే ఉప్పు కారాలకి. ఓ వెయిట్, మా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేసుకుంటుంది మా మమ్మీ. ఏం ఆయిల్ ఇది? మన ఇష్టం, మన ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. మీరు సెస్మీ వేసుకోవచ్చు, గ్రౌండ్నట్ వేసుకోవచ్చు. అంతా నేను దీంతో వండాను కాబట్టి ఈరోజు సెస్మీ ఆయిల్తో వండుదాం అనుకుంటున్నాను. కొంచెం ఆయిల్ స్మెల్ వస్తుంది అనుకుంటారు కొంతమంది, నాకేం బాగానే ఉంటుంది. నాకు బాగానే ఉంటుంది. సో దీంట్లో సెస్మీ ఆయిల్ పెట్టుకున్నాం. అండ్ అలాగే పక్కన మనం అన్నీ వేసుకున్నాం కదా మనం వాటర్లో, వాటిని ఉడికేకి పెట్టామన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు, కమాన్ ఫాస్ట్. ఇలా ఆనియన్స్ అన్నిటినీ నీట్గా విడగొట్టుకోవాలి గైస్, త్వరగా వేగుతాయని చెప్పేసి యూ హ్యావ్ టు పుట్ లైక్ దట్. ఆయిల్ నీట్గా కాగిపోయిన తర్వాత దాంట్లో మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు పుట్ బిర్యానీ ఆకు. అండ్ నౌ ఆనియన్స్ కూడా వేస్తుంది. మా మమ్మీ మా మామతో ఫోన్ మాట్లాడుతుంది. తీసుకున్నారు రాను పోనీ ఇద్దరికి ఆల్మోస్ట్ అయిపోయింది గైస్ మన ఎర్రగడ్డలు. అండ్ నానబెట్టిన అన్నం అంతా దాంట్లో వేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా బ్రౌన్గా అయిపోయింది మన ఆనియన్స్ అంతా. అండ్ ఇప్పుడు వీటిని బయటికి తీసుకునేయాలి. రేటు దాన్ని బ్లాక్ ఫ్రైడేలో ముందన్నా చెప్పుంటే. ఈ పైన ఆనియన్స్లో మన పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర పుదీనా పేస్ట్, దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ నైస్లీ. సేమ్ అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ సెపరేట్ తీసుకోవాలి అండ్ కొన్ని ఆనియన్స్తో ఇలానే ఉంచేసేయాలి. అండ్ అలాగే మన అన్నం కూడా ఉడికిపోతుంది. బట్ మా మమ్మీ మా మామతో మాట్లాడుతుంది సిన్సియర్గా, లైక్ దిస్.
నైస్. అండ్ ఇప్పుడు మన టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి దీంట్లో. కొంచెం సాల్ట్. ఓకే గైస్, మరి చూసారు కదా, మనం ఫస్ట్ గ్రీన్ పేస్ట్ అండ్ దెన్ టమాటో ప్యూరీ వేసుకుని నీట్గా ఇలా చేసుకోవాలన్నమాట. నీట్గా ఫ్రై చేసుకోవాలి దాన్ని. గ్రేవీ. యా, ఇది మన బిర్యానీ గ్రేవీ. ఎంత బాగుంది. ఆయిల్ తేలే వరకు చేసుకోవాలి. ఓకే, ఆయిల్ తేలే వరకు దాన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ కొంచెం జంపింగ్ జపాంగ్ చేస్తుంది, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దాన్ని మా మమ్మీ వంచేసింది యాక్చువల్గా వాటర్. లుక్ ఎట్ దట్, ఇంత క్యూట్ కొంచెం చూసినారా. ఒక 70-80% ఉడికిపోవాలి. ఓ, అన్నం వండి 80% ఉడకాలి. అన్నం చూడు అంత భీమ్గా ఉంది, ఇంకా పుట్టిగా ఉడకదు, దీంట్లో ఉడుకుతుంది. ఉప్పు ఉంది ఇంకా అన్నంలో ఉప్పు అదే బాగుంది. ఇప్పుడు ప్యాన్ ఎందుకు పెట్టావు? సో అలాగే ఇప్పుడు మా మమ్మీ ఎగ్స్ని కూడా కొంచెం ఫ్రై చేస్తుందంట. సో అగైన్ యూ హ్యావ్ ప్యాన్లో కొంచెం సెస్మీ ఆయిల్, మన కాట్లు పెట్టిన గుడ్లు. కాట్లు పెట్టినావు కదా, సారీ కాట్లు పెట్టడానికి. ఘాట్లు పెట్టిన గుడ్లు క్యూట్ ఉన్నాయి కదా. వచ్చింది ఎవరు? నేనే. ఆయిల్ ఎట్లా తేరాలి? ఏంది ఇంత గాలుంది. లుక్, అలా ఆయిల్ పైన వచ్చిందంటే ఇట్స్ రెడీ అన్నట్టు. అండ్ నవ్ యూ కెన్ ఆఫ్ ఇట్. ఓ, అట్లే పెట్టుకోవాలా? ఓ, దాంట్లో స్పైసెస్ వేయాలా? నా ఫేవరెట్ పార్ట్ చూపిస్తా. అవన్నీ నువ్వు ఫ్రైడ్ ఆనియన్. ఓ, వాట్ ఈస్ దాట్ మమ్మీ? ఇది ధనియాల పొడి, చిన్న స్పూన్ ఇది. ఓకే, చిన్న టేబుల్ స్పూన్తో 2 వేసుకోవాలి. అంటే ఎవరికి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి. ఓకే గైస్, మీకు తగినట్టు మీరు వేసుకోండి. ఇది మా మమ్మీ 4 పీపుల్కి చేస్తుంది. 4 పీపుల్కి రెప్పలా బాక్స్ కూడా. ఎగ్జాక్ట్లీ, నా లంచ్ బాక్స్కి అండ్ 4 పీపుల్కి ఇప్పుడు. సో 5 పీపుల్కి. పసుపు పొడి అండ్ కొంచెం పసుపు. నేను దీంట్లో కూడా కొంచెం వేస్తాను. ఓ, దాంట్లో ఎందుకు వేసావు? ఓకే, అండ్ నెక్స్ట్ మనం దీంట్లో వేసుకోబోతున్నాం కారం పొడి. కొంచెం వెళ్ళాము, ఎక్కువ కారం వద్దు. దాంట్లో కారం వేసా. దాంట్లో కారం. దట్స్ ఇట్, మన గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఉప్పు చేసిందా, బయట ఉంచుందా? అట్టమల్క. గైస్, ఇది మా అమ్మ చేసిన గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా. ఇది దీని రెసిపీ కూడా చెప్పాలి యాక్చువల్గా. దాన్ని మర్చిపోయినావా? దాన్ని మర్చిపోకుండా దాంట్లో ఆకు, పుదీనా, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని, అలాగే అన్ని గుడ్లు వేసుకుని, సాల్ట్ ఎంత వేయాలి? కొంచెం సాల్ట్ వేయాలి. దట్స్ ఇట్, మన గుడ్లు కూడా రెడీ అయిపోయినాయి. ఓ, గుడ్లో కూడా గరం మసాలా వేసావా? రైట్. కొంచెం స్పూన్ జీలకర్ర పొడి. ఓ, జీలకర్ర పొడి. ఓకే. బ్లాక్ పెప్పర్ అయిపోయింది, ఇది వైట్ పెప్పర్ పొడి. దాంట్లో కూడా వేసావే. ఇంత ఫాస్ట్గా చేస్తే నేను ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి పాపం, ఎట్లా అర్థమవుతుంది జనాలకి. కొంచెం పుదీనా అండ్ కరివేపాకు కూడా వేసుకుని నీట్గా. మళ్ళీ కొత్తిమీర. పుదీనా వేయలేదా? కొత్తిమీర అండ్ పుదీనా. ఈ గుడ్డు బాగుండు, క్రిస్ప్గా అయితే మసాలాలు పట్టి ఇంకా ఆటేస్తే ఆ వేడికే రెడీ అయిపోతుంది. మన పొయ్యిలు వేరే కరెంట్ పొయ్యి కదా. గుడ్లు అయిపోయినాయి అండ్ మా కూర కూడా అయిపోయింది. ఇంకేం చేయాలి నెక్స్ట్? ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఓకే, దీన్ని వేయించుకోవాలా? దాన్ని వేయించుకొని మళ్ళీ ఆపుదాం. దాన్ని సెట్టింగ్ చేయి నొప్పి వస్తుందా? దీన్ని కలిపి నాకు చేయి నొప్పి వస్తుంది మమ్మీ. ఈ ఆనియన్స్ చాలా నచ్చుతాయి. ఈ వాటర్ ఏం వాటర్ తెలుసా? నేను అందులో ఉంచి గింజి వాటర్. ఓ వావ్. ఈ స్టవ్ కట్టేసి ఈ స్టవ్ ఆపేసి అవి గంజి పోసుకున్నాను. మనం అన్నం ఉంచాం కదా గంజి. ఓ, రైస్ వాటర్. గ్రేవీ కొంచెం. ఆల్రైట్. ఇది స్టవ్ ఆపేసినా కూడా మనకు మండుతూ ఉంటుంది కాబట్టి పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎంత మెస్సీగా అయిపోయింది చూస్తున్నావా? ప్లీజ్ మా, ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ పెట్టుకోవద్దు నువ్వు. పెట్టుకోవాలి. అయిపోయిందా? అన్నం వేసే ఇంకా వేస్తా ఒక నిమిషం. ఇప్పుడు ఏం చేయాలంటే టెల్ మీ. దాన్ని గైస్, మా మమ్మీ కొంచెం గ్రేవీ సపరేట్గా తీసి పెట్టుకునింది దీంట్లో నుంచి. ఎందుకో యాక్చువల్లీ నాకు తెలియదు. ఎందుకు తీసి పెట్టినావు సపరేట్గా? చూడాలంట, వెయిట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడు అట్లా అన్నం తీసుకుని రైస్ అంతా దీంట్లో వేసేయాలి. ఇట్లా పైన అన్నం అంతా. ఎందుకంత కష్టపడుతున్నావు? అట్లా ఫుల్ దీంట్లో ఉల్టా చేసేయచ్చు కదా. కింద కొంచెం ఎక్కువ ఉడుకుంటుంది, పైన కొంచెం తక్కువ ఉడుకుండేది కింద వేసుకోవాలి నాకు. బట్ ఎనీవే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే గుడ్లు వేయాలా? కూర వేస్తావా? ఇప్పుడు వేస్తావా కూర? సరే, ఓకే. అంతా ఓకే. ఓకే, నేను వేసేదా కూర? అవసరం లేదు, నేను వేసుకోగలుగుతాను. పట్టుకునేదా? గిన్నెలో చిది కాలుతుంది. అది మిగిలిపోయింది కదా, ఏం చేస్తాం దాన్ని? వేస్తారు. ఓకే. కొత్తిమీర. ఇప్పుడు దానిపైన కొంచెం పుదీనా కూడా వేస్తాం. గుడ్లు కింద పెడితే కొంచెం అలా తీసుకునేటప్పుడు ఇదైపోతాయి, అందుకని గుడ్లు మొత్తం. ఓకే. ఆ గ్రేవీ పైన గుడ్లు. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మిగిలిన అన్నం వేస్తావా? ఎస్, నేను వేసేస్తా. కమాన్ మమ్మీ, యూ కెన్ డూ ఇట్. వావ్, నాకు ఆకలి వస్తుంది యాక్చువల్గా. అయిపోయిందా మన బిర్యానీ? ఎట్లా అవుతుంది? దమ్ పెట్టాలి కదా. ఇంకెంతసేపు పడుతుంది?
ఒక 15 minutes అట్లా ఆకలి వస్తుంది యాక్చువల్గా. అయిపోయిందా? ఇప్పుడు దీనిపైన ఏమేయాలి? వేస్తాయి. ఇది అన్నం వేసేదాకా కొంచెం ఆపు ఇదంతా. ఓకే, సో ఇక్కడ ఎవరు వేయరు. సో పైన వేయరంట గైస్, కానీ మా మమ్మీ మా ఇంట్లో ఇట్లా పైన కూడా స్టైల్ కోసమా ఈ స్టైల్ అండ్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కలిపి స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేస్తాయి. పచ్చిమిరపకాయ కూడా వేస్తావా? బాగుంటుంది మంచి కరకర అంట. నాకు బాగుండదు, నాకు కారం వస్తుంది. అప్పుడే ఇది తీసేయచ్చు, ఇంకా అవి ఫ్లేవర్ వస్తుంది తీస్తే. ఇవన్నీ ఏరు ఇట్లా పక్కన పెట్టుకునేవన్నమాట. ఓకే, వా చాలా బాగుంది యాక్చువల్గా చూసేది. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎంత బాగుంది చూసారా అవర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే 5 minutes స్టవ్ మీద పెట్టి ఓకే అట్లా కాడ మీద పెట్టేస్తాం అంటే మళ్ళీ దానికి మూత పెడదామా? ఇప్పుడు దమ్ము కోసం మనము పాత పెనం పెట్టుకుని దాన్ని బాగా వేడెక్కించాలి. బాగా వేడి ఎక్కుతుంది 5 minutesలో. దీనికి ఒక 5 minutes నార్మల్గా పెట్టి మళ్ళీ పెనం మీద పెట్టుకునేచ్చు. అప్పుడు అడుగంటుకుంటూ ఉంటుంది. నెయ్యి కూడా వేస్తున్నావా? నెయ్యి కూడా వేస్తుంది యాక్చువల్లీ, నాకు నచ్చుతుంది కాబట్టి. బిర్యానీలో నెయ్యి కూడా వేస్తారు నవీనా. నెయ్యి ఎందుకు వేరు? తినేసే వాళ్ళకి అవన్నీ తెలియదు, చేసే వాళ్ళకి తెలుస్తాయి అండి. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ కామన్ మ్యాన్ మమ్మీ. ఎవరు వాడు? అది నేనే. అట్లా నెయ్యి కొంచెం వేసుకోవాలా, అంతేనా? సూపర్గా ఉంటుంది. నాకు ఆకలి వస్తుంది. సాల్ట్ అయితే మసాలాలో రైస్లో బ్యాలెన్స్ చేసి వేసుకోవాలి. సాల్ట్ విషయం మాత్రం మనం ఆ గ్రేవీ వేసేటప్పుడు గ్రేవీకి సరిపోయేంత సాల్ట్ ఉండాలి. ఓకే, ఆన్ చేసాం కదా, ఇంకా దాంట్లో ఓకే ఎక్కడుంది? ఉంటే దాంట్లో కేవరా వాటర్ వేసుకోవచ్చు. ఏం వాటర్? రోస్ వాటర్ వేయచ్చు కొంచెం. రోస్ వాటరా? అవును, బిర్యానీకి అవే కదా. రెస్టారెంట్లో రోస్ వాటర్ వేస్తారా? ఎస్. ఓ మై గాడ్. దమ్ బిర్యానీలో కేవరా వాటర్ దాంట్లో వేసుకున్నాం అంటే 1 స్పూన్. నిజంగా వేయచ్చా? స్కిన్ కేర్లో వేస్తారు అనుకున్నా. కొంచెం వేసుకుంటే చాలు. ఎక్కువ ఈ ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అంతే, మూత పెట్టేస్తా. స్మెల్ కోసం మూత పెట్టేసా. ఇప్పుడు దీన్ని మనకు ఇక్కడ ఏమైనా పిండి పెట్టాలా దమ్ కోసం? ఓకే, ఇప్పుడు మనము రైతా చేసుకోవాలి. రైతా చేసుకోవాలా? యాక్చువల్లీ నాకు రైతా వద్దనిపిస్తుంది. ఏమంటా? ఉల్లిపాయ కట్ చేసి పెట్టాలి. మా పెరుగుతో తినేస్తాం, బట్ వీల్ కట్ సమ్ ఆనియన్స్ సైడ్కి. గైస్ చూసినారా, మన బిర్యానీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. మా మమ్మీ దానిపైన పెట్టింది. ఆల్మోస్ట్ 10 minutes అయింది. ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయొచ్చని చెప్పిన మమ్మీ. సో లెట్స్ ఓపెన్. వాసన బాగుంది. వాసన బాగుంది మా. తిన్నావా? సైడ్స్ కూడా చేసాం. అది నేను మా మమ్మీ మాట్లాడుకుంటా హాఫ్ తినేసినాం. ఉప్పు కాదు, ఉప్పేసిన ఎర్రగడ్డలు, నిమ్మకాయ వేసిన ఎర్రగడ్డలు, సమ్ క్యూకంబర్ అండ్ ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ పెరుగు. ఇదే సైడ్స్. అండ్ ఒక మంచి సినిమా పెట్టుకుని we're gonna enjoy our egg dum biryani. Come on, ఇక్కడ పెట్టేదా దాన్ని? ఎత్తి ఇక్కడ పెట్టేదా? ప్లీజ్ పుట్. నాకు 2 eggs కావాలి. వద్దులేనే, మళ్ళీ పెట్టుకుంటాలే. యమ్మీ రైస్ పెట్టు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. మా అమ్మ నాకు గుడ్డు ఇంచేసింది. ఎందుకు? నీ గుడ్డు ఇంచుకోవచ్చు కదా, ఎందుకు నా గుడ్డు ఇంచుతావు? నువ్వు నాకు గుడ్డు ఇంచేసినావు. అట్లా చూపించాలా వీడియోకి? ఇట్లా చూపించాలంట గైస్. లుక్ ఎట్ ద గుడ్డు. నాకు అంత పేషెన్స్ లేదు, నేను సేపు చూపిలేను మీకు. సారీ, నేను చెప్పాను నా డైలాగ్ కాపీ కొడతావు. గైస్ ఇప్పుడు కొంచెం ఎగ్ పెట్టుకుని, ఆనియన్ పెట్టుకుని, ఇప్పుడు చెప్పదా జంపర్ మే బంపర్. వెరీ నైస్. తిని నిజం చెప్పు. కొంచెం వేడిగా ఉంది. పొయ్యి మీద దించితే వేడిగానే ఉంటుంది. చాలా మందికి వేడిగా ఉంటే ఇష్టం. అది దాంట్లో నెంబర్ 1 నేను నంబర్ లాస్ట్. నాకు వేడిగా ఉంటే అసలు నచ్చదు. నేను వేడిగా ఉంటే తప్ప తిన్నా. మిడ్డున్నాడా ఇంత వేడిగా ఉంటే నాకు కొంచెం నచ్చదు. గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మంచిగా నా బిర్యానీ ఎంజాయ్ చేసుకుంటా. మీరు కూడా వెళ్ళి మీ ఇంట్లో బిర్యానీ చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. ఆ మమ్మీ ఒక సినిమా కోసం వెతుకుతుంది, సో ఆ సినిమా కూడా చూస్తాము. విల్ ఎంజాయ్ బిర్యానీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నాకు ఆకలి వేస్తుంది, సో నేను తినాలి. అండ్ షో సమ్ లవ్. అండ్ మా మమ్మీ కూడా బాయ్ చెప్తారు. మమ్మీ కమ్ ఆన్ సే బాయ్. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్. అందరూ అంటే సబ్స్క్రైబ్ అంట. గుద్దండి మా నవీన కోసం. గుద్దద్దు, నొక్కండి చాలు. బాయ్ గైస్.